వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకొని వచ్చారు? తెలంగాణ శాసన మండలి విప్ ప్రభాకర్ రావు ఆగ్రహం. ఇంటింటా తిరుగుతూ జగనన్న ప్రభుత్వ పథకాల వివరణ. మా నమ్మకం నువ్వే జగనన్న స్టిక్కర్లను ఆవిష్కరించిన బాపట్ల ఎమ్మెల్యే రఘుపతి. విద్యార్థి యువజనులను మోసం చేసిన ప్రధాని. మోడీకి తెలంగాణలో పర్యటించే హక్కు లేదని ఎస్ఎఫ్ఐ నేతల నిరసన. చేయి స్నాచర్లపై ఉక్కుపాదం మోపుతాం. రాచకొండ ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సాయి శ్రీ హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు గడుస్తున్న రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చకుండా ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు ఏ ముఖం పెట్టుకుని వచ్చారని శాసన మండలి విప్ ప్రభాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి విజయనగర్ కాలనీలో పార్టీ నేత అభిషేక్ రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 10వ తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి మళ్లీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్టేట్ జనరల్ సెక్రటరీ బండి రమేష్, ఇన్ఛార్జ్ ఆనంద్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు, పార్టీ లీడర్లు, పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా అందరూ కలిసిమెలిసి కూర్చుని మాట్లాడి ఏమైనా సమస్యలు ఉంటే చర్చించుకుని ఆ సమస్యలన్నీ పరిష్కరించుకుని పార్టీని బలోపేతం చేసుకుని ప్రజల్లో పార్టీని తీసుకెళ్ళి పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాలు, పార్టీ యొక్క సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం నిర్వహించే అభివృద్ధి ఫలాలు అన్నీ కూడా ప్రజలకు వివరించి రాబోయే ఎలక్షన్లో ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకుని అందరం కలిసి ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ ఇవి రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మండల వారీగా, గ్రామాల వారీగా, డివిజన్ల వారీగా కూడా ఈ కార్యక్రమాలు చక్కగా చేసుకుంటూ ఉన్నాం. దానికి ఇవాళ మా అన్న ప్రభాకర్ గారు దీని ముఖ్య అతిథికి ఇక్కడ హాజరు కావడం కూడా జరిగింది. అట్లాగే మా ఇన్ఛార్జ్ ఆనంద్ గౌడ్, అట్లాగే మా సీనియర్ లీడర్ బాధ్యతలు కూడా ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరించి ప్రజలకు అందే విధంగా కూడా మా కార్యకర్తలు సైనికుల్లాగా కృషి చేస్తారు. కృషి చేయాలని చెప్పి మేము వాళ్ళందరినీ తీర్చిదిద్ది వారికి చక్కటి సందేశం ఇచ్చి ప్రజలకు పంపడం జరుగుతూ ఉంది. లేదు, రావాల్సిన బ్యాక్వర్డ్ ఏరియాస్కి ఏదో డబ్బులు రావాలి, అది కూడా రాలేదు. ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టాలని ఈరోజు ఈ కార్యక్రమం వాళ్ళు తీసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. ఒకవైపు మనం అభివృద్ధి చేసుకుంటూ ఉంటే వారి కడుపులో మంట, వారికి బాధ, వీరు ఎక్కడ ముందుకు వెళ్ళిపోతారో ఎప్పుడు రాజకీయంగా అని చెప్పి చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, మత ఘర్షణ చేయడానికి కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినారు. 8 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఇదే, మత ఘర్షణ చేయాలి, ఒకరొకరు కొట్లాడుకోవాలని వారు ఎన్నో ప్రయత్నాలు చేసినారు. కానీ ఎవరు కూడా వాళ్ళ ప్రయత్నం కాలేదు. కానీ ఇప్పుడు కొత్తగా మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా ఎంత నీచంగా వాళ్ళు దిగజారిపోతున్నారో మనం చూస్తూ ఉన్నాం. మనం 10th క్లాస్ పేపర్ ఏదైతే చూసినామో ఏ విధంగా లీక్ అయిందో, ఒక రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షులు వాళ్ళే స్వయంగా అక్కడికి చెప్పేసి ఈ టీఆర్ఎస్ పార్టీని ఈ ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి కోసం ఏదో కుట్ర పన్నారో ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి మా కార్యకర్తలందరూ కూడా ఒక సైన్యంగా ముందుకెళ్ళి ప్రజల్లో వాస్తవాలు చెబుదాం, ప్రజల్లోకి ముందుకెళ్దాం. మనం చేసే సంక్షేమ इधर देखो अभिषेक साहब शालपोशी और गुलपोशी कर रहे हैं. अभी पंडित रमेश साहब की शालपोशी अभिषेक साहब विजयनगर कॉन्स्टिट्यूंसी पार्टी के सीनियर लीडर, पार्टी के कंटेस्टेड एमएलए और नामपल्ली कॉन्स्टिट्यूंसी के रूरल रहा जनाब आनंद कुमार गौड़ साहब की सर इधर होटल निकाला जी कलीम भाई
एक से क्या होता था? हाँ पासिंग ब्रेक में होता है तो बोले से कैसा तो 3-4 फोन कर दो। नहीं गाइस अभी आपको బాపట్ల 9వ వార్డులో మా నమ్మకం నువ్వే జగనన్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి ప్రారంభించారు. గృహ సారథులు సచివాలయ కన్వీనర్లతో కలిసి ముందుగా తన నివాసంలో మా నమ్మకం నువ్వే జగనన్న స్టిక్కర్లను కరపత్రాలను ఆవిష్కరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేసి ప్రజల మద్దతు కోరుతూ ఇంటి గోడలపై అతికించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గృహ సారథులు సచివాలయ కన్వీనర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను పలకరిస్తారని అన్నారు. మళ్లీ సీఎంగా జగనన్న ఆశీర్వదించాలని ప్రజలను కోరుతామని మీడియాకు తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన విద్యాసంస్థలు ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాల భర్తీ చేయకుండా తెలంగాణ విద్యార్థి యువజనులను మోసం చేసిన మోడీ రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గో బ్యాక్ మోదీ అంటూ పీఎం పర్యటనకు నిరసనగా నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు అశోక్ రెడ్డి, ఎండి జావేద్ అధ్యక్షతన జరిగిన సభలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ మాట్లాడారు. దేశంలో స్వతంత్రం సాధించిన తర్వాత ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ రేటు పెరిగిందన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారని, ఉద్యోగాల సంగతి ఏమిటో మోడీ మాట్లాడాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలను తుంగలో తొక్కి మోడీ తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణలో పర్యటించే హక్కు మోడీకి లేదని నిరసన వ్యక్తం చేశారు. మాటలు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేస్తున్న మోడీ వెనక్కి వెళ్లాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. అలాగే ఈ దేశ విద్యారంగాన్ని ధ్వంసం చేసి కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేలాగా నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఈ జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండి బడ్జెట్కు నిధులు ఇవ్వకుండా విద్యా విధానాన్ని మారుస్తూ, చరిత్రలో పాఠాలు మారుస్తూ ఈరోజు విద్యా విధానాన్ని మొత్తం కూడా కాషాయమయం చేసే ప్రయత్నాలు చేస్తా ఉంది. దీని మీద మాట్లాడకుండా ఈ రాష్ట్రంలో మోడీ పర్యటిస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజకీయ పబ్బం కోసం, రాజకీయ కుట్ర కోణంలో 10వ తరగతి పేపర్ను లీక్ చేస్తే దాని మీద ఈ దేశ ప్రధాని మాట్లాడు. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తును నష్టం చేస్తున్నా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా విద్యా సంస్థలు కూడా నష్టం చేస్తున్నా ఈ ప్రధాని గో బ్యాక్ మోడీ అంటూ ఈ రోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నినదిస్తా ఉన్నాయి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు ఇవ్వాలని, లేని పక్షంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ పనిచేస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. బీజేపీ నాయకుడు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు అనేక రకాలుగా పర్యటనలకు వస్తూ టూరిస్టు లెక్క వ్యవహరిస్తూ ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత విభజన హామీలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా కానీ, విద్యా సంస్థలు కానీ, ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా మన హన్మకొండలో ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ కానీ, కాజీపేటకి అనేక రకాలుగా విభజన హామీల సందర్భంగా ఇస్తాన్న హామీలను ఏ ఒక్కరు కూడా అమలు చేయకుండా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నది మోడీ బీజేపీ ప్రభుత్వం. అందుకనే మోడీ పర్యటనని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇవాళ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. 9 ఏళ్ళు అవుతా ఉంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కాదు కదా, ఈ కాలంలో సుమారు 15 కోట్ల ఉద్యోగాలు పోయినాయి. నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు. కోట్లాది మంది ఇవాళ ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరోపక్క ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తా ఉన్నారు. దళితులు, మైనార్టీలు, గిరిజనులు అందరి మీద ఇవాళ దాడులు జరుగుతా ఉన్నాయి. ప్రశ్నించిన వాళ్ళని దేశద్రోహులుగా ముద్రలు వేస్తా ఉన్నారు. అందుకనే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలన్నా, అదేవిధంగా ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవాలన్నా, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా బీజేపీ మతోన్మాద రాజకీయాలను ఇవాళ తుదముట్టించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని తెలంగాణ ప్రజానీకం అప్రమత్తం కావాలి. తెలంగాణ ప్రజల మీద విపరీతంగా ధరలు పెరుగుతా ఉన్నాయి, ధరల భారాలు వేస్తా ఉన్నారు. అనేక రకాలుగా ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ అన్ని రకాల సమస్యల మీద మోడీ పర్యటన సందర్భంగా బీజేపీ దుష్ట రాజకీయ విధానాలని అర్థం చేసుకోవాలని చెప్పేసి విద్యార్థి యువకులకు పిలుపునిస్తూ రానున్న కాలంలో ఈ దేశానికి పట్టి పీడిస్తున్న మతోన్మాదాన్ని, బీజేపీని
తరిమి కొట్టడానికి ప్రజాస్వామికవాదులు, ప్రజలు, విద్యార్థులు, యువకులు సిద్ధంగా కావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. చైన్ స్నాచర్లపై ఉక్కుపాదం మోపుతామని రాచకొండ ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సాయి శ్రీ హెచ్చరించారు. నిన్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ పై తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 65 సంవత్సరాల బాలమ్మ అనే వృద్ధురాలి మెడ నుంచి గుర్తు తెలియని వ్యక్తి చైన్ లాక్కొని పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. నిందితుడిని పోచంపల్లికి చెందిన వరికుప్పల శివకృష్ణగా గుర్తించామని, అతడి నుంచి చైను, బైకు, ఫోను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మెడలోంచి ఒకతను చైన్ లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. దీని మీద మనము ఫ్యూస్ని వర్కౌట్ చేసి అండ్ మన పార్టీ అండర్ ది గైడెన్స్ ఆఫ్ స్వామి అండ్ మన విక్రమ్ రెడ్డి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. సో ఈ అక్యూజ్డ్ పేరు వచ్చి వరికుప్పల శివకృష్ణ. సో ఇతను పోచంపల్లి మండలం వాసంలో. ఇతను వచ్చి ఫస్ట్ టైం అఫెండర్. బట్ ఇతను వచ్చి ఏం చేసిందంటే మనకి ఒంటరిగా వెళ్తున్నామని టార్గెట్ చేసి దీన్ని డ్రాప్ చేస్తామని చెప్పి నమ్మించి ముందు తీసుకెళ్ళి బండి నుంచి బండి పాడైందన్న నెపంతో దింపి ఆమె దిగంగానే ఆమె మెడలో ఉన్న గోల్స్ తీసుకొని స్నాచ్ చేసి పారిపోవడం జరిగింది. సో దీని మీద ఈరోజు వాళ్ళని మనం అరెస్ట్ చేసి అతన్ని అరెస్ట్ చేసి ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. అట్లానే క్రైమ్కి ఏదైతే బండి వాడాడో అది కూడా మనము రికవర్ చేసి కేసులో పెట్టడం జరిగింది. దీనిలో మా సిపి సార్ గైడెన్స్లో ఎట్లా వెళ్ళాలి ఏంటి అన్న సిపి సార్ గైడెన్స్లో మేము ఈ కేసు చేయడం జరిగింది. మ్యామ్, అతని పైన నేరస్తుని పైన ఎంతోమంది ఇంకేమైనా కేసులు ఉన్నాయా మేడం? లేదు, ఇతను ఫస్ట్ టైం ప్రస్తుతానికి మనకు తెలిసిన మటుకు ఫస్ట్ టైం అఫెండర్. చైన్ పోయిన ఆమె కంప్లైంట్ ఇచ్చిందా మేడం? ఇంతకుముందు ఏమో చైన్ పోయిన చైన్ స్నాచింగ్ జరిగింది కదా, తను కంప్లైంట్ ఇచ్చిందా? తను కంప్లైంట్. అతను ఎక్కడ ఉంటారు మేడం? అతను ఆమె బండరావిరాల విలేజ్ అబ్దుల్లాపూర్ టీఎస్ఎంఎస్లో బండరావిరాల విలేజ్. మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేస్తా ఉంటే దాని మీద వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడ పట్టుబడ్డారు మేడం? గుబలేటి క్రాస్ రోడ్స్ దగ్గర మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేస్తా ఉన్నాం. సో దీంట్లో మా స్టాఫ్ని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. విక్రమ్ రెడ్డి, రాజు, హోమ్ గార్డ్. మేడం శ్రీధర్, విక్రమ్. మళ్ళీ ఒకసారి ఎలక్ట్రానిక్ మీడియా మాకు కూడా రేట్ టేక్ 2 కావాలి. భారత రాష్ట్రీయ సమితి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం విశాఖలో మొట్టమొదటిసారిగా పర్యటిస్తున్న అధ్యక్షుడు తోట చంద్రశేఖర్కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. 3 రోజుల పాటు పర్యటించనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడతామని, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ దీక్షకు మద్దతు తెలియజేస్తూ వారి భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామన్నారు. ప్రైవేటీకరణ అడ్డుకునే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటేనని అన్నారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులతో చర్చలు జరపటం, వారితో కలిసి సంఘీభాగం తెలియజేయటం, దాని నిమిత్తంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఎల్లుండు స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సమ్మె చేస్తున్నటువంటి కార్మిక సంఘాలు అలానే ఉద్యోగులతో కలిసి వారితో మా ఆలోచనలు పంచుకుంటాము, వారికి మా సంఘీభావం వ్యక్తం చేస్తాము. అలానే ఈ ప్రైవేటీకరణని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కానివ్వకుండా అడ్డుకుంటాము. ఎందుకంటే ఈరోజు ఈ ప్రైవేటీకరణని అడ్డుకునే శక్తి ఒక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పాలిస్తున్నటువంటి పాలకపక్షం కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి,
ప్రతిపక్షాలు కానీ అన్నీ బీజేపీతో అంటకాగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారిని క్వశ్చన్ చేసే దమ్ము కానీ ధైర్యం కానీ వారికి లేవు. ఈరోజు చిత్తశుద్ధితో ఈరోజు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంటు అదే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గానే ఉండాలని డిమాండ్ చేస్తున్న పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అది ముఖ్యంగా అది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే. నేను ఈరోజు మళ్ళీ డీటెయిల్డ్గా మీటింగ్లో మాట్లాడతాను. మీ అందరికీ ఇక్కడికి వచ్చి నన్ను మా స్వాగతంలో పాల్పంచినందుకు మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తన స్థాయిని మరిచిన నాయకుడే చిల్లర నాయకులు స్థాయి అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందని పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండల కాంగ్రెస్ నాయకుడు ఒల్లెపు స్వామి అన్నారు. అంతర్గాం ప్రెస్ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 రోజుల క్రితం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోతు తిరుపతి నాయక్ చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. దొంగే దొంగ దొంగ అన్న చందంగా తన మాటలు ఉన్నాయన్నారు. స్థాయిని మరిచి తమ పార్టీ నాయకులపై అవగాహన రాహిత్యంగా విమర్శలు చేయడమే కాకుండా తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. మండలంలో అనేక మార్లు చిల్లర చేష్టలతో దెబ్బలు తిని తమ సహాయంతో బయటపడ్డ తిరుపతి నాయక్ తమపైనే విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది అన్నారు. రైతులను ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమ దందాలు భూ ఆక్రమణలు చేస్తూ ధనర్జానే ధ్యేయంగా పనిచేస్తున్నాడని ఆరోపించారు. నువ్వు చచ్చిపోతానంటే కొన్ని రోజుల వరకు కూడా నువ్వు రోడ్డుకు రాలే. నువ్వు కాదా నువ్వు చిల్లర మాటలు మళ్ళీ చిల్లర చేసేలకు దెబ్బలు తినేది నువ్వు కాదా? మర్చిపోయినట్టు అది కూడా అబద్ధం అంటావు కావచ్చు. కోళ్ళ సంతోష్ గౌడ్ కూడా ఉన్నారు ఆ రోజు. అడిగి తెలుసుకో మీ పార్టీ బీఆర్ఎస్ నాయకుని ఆ రోజు ఉన్నది వాస్తవం లేదా అనేది. అదే కాకుండా చిల్లర మాటలు చిల్లర చేసేలా మాట్లాడుతున్నావు. ఎల్లంపల్లి గ్రామానికి సంబంధించిన కొంతమంది నీ ఇంటి దగ్గరనే నీ తెల్ల చొక్క చినియల కొట్టిరు. అది మర్చిపోయినావా? చొక్కా మార్చుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చినావు కంప్లైంట్ ఇస్తామని. ప్రతిదానికి నీ దళితులను మాట్లాడతావు. దళితుని ఎస్సీ ఎస్టీ అని కేసు పెడతానని బెదిరిస్తావు. మరి ఆ రోజు ఎందుకు పెట్టలేదు నువ్వు ఎస్టీ ఎస్సీ కేసు అని అడుగుతున్నా. అదే కాకుండా ఈ అంతర్గాం చౌరస్తాలో నీ చిల్లర అని మాట్లాడు. చిల్లర కానీ నువ్వు అంతర్గాం చౌరస్తాలో నాకన్నా చిన్న వయసు గారి కాళ్ళ మీద పడి ఆమె ఏడ్చుకుంటూ మాట్లాడింది. మర్చిపోయినవా? అది అందరి ముందు ప్రజాప్రతినిధుల ముందు అడిగింది. ఆమె ఇప్పిస్తా అన్నాడు, ఇంతవరకు ఇయ్యలే. ఆ రోజు పైసలు ఇచ్చేది ఉంటే ఆ బాధితురాలు ఆ కొడుకు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ తీసుకువెళ్తా అనుకుంది. ఈరోజు ఆ కొడుకును పోగొట్టుకుంది. ఆ కన్న తల్లి ఊసురు నీకు తలగదా అని నేను అడుగుతున్నా. నువ్వు నిజాయితీ పని మాట్లాడతావు. అదే కాకుండా బూడిద మాఫియాకి వస్తే ఒక బొబ్బిలి రమేష్ గౌడ్ అనే రైతు అతని భూమిలో నువ్వు దౌర్జన్యంగా బూడిద పోసి అతను అడిగితే ఈ దిక్కున్న కాడ చెప్పుకోపో, నువ్వు ఎక్కడ చెప్పుకో అని బెదిరిస్తున్నది నువ్వు కాదా? భయభ్రాంతులకు గురి చేస్తున్నది నువ్వు కాదా? తిరుపతి నాయక్ అని అడుగుతున్నా. అబద్ధాలు. నేను నా ట్రాక్టర్ విడిపించిన అంటావు. నీ పేరు చెప్పితే ఒక బైకు కూడా విడిచిపెట్టరు. నీతో తిరిగే ఒక కార్యకర్త బైక్ పట్టుకుంటే నువ్వు పోలీస్ స్టేషన్ పోయి ఆ బైక్ తీసుకొని వచ్చినావు. అలాంటిది నువ్వు చెప్తే నా ట్రాక్టర్ విడిపిస్తారా? నాకు తెలిసి ఇక్కడ ఉన్న ట్రాక్టర్ ఓనర్లు ఏ రోజు నేనే కాదు ఏ ఉన్న ట్రాక్టర్ ఓనర్ కూడా
నీ దగ్గర రాలే, ఒక 2-3 కార్యకర్తలు నీ దగ్గర రావచ్చు, నీతో తిరిగేవాళ్ళు. ఇక్కడ ఏ సమస్య ఉన్నా కోల సంతోష్ గౌడ్ గారి దగ్గరికి కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కుర్ర వెంకటమ్మ భర్త అయినటువంటి నూకరాజ్ దగ్గర గారి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ నీ దగ్గరికి మాత్రం ఏ వనరు రాలే. మొన్న బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆలకుండ సంపదని నిలబెట్టి గెలిపించింది నేను కాదా నీ మీద? ఆ రోజు ఆలకుండ సంపద గెలవలేదా? ఒక అడుగుతున్నావు, గుడి సొమ్ము తిన్నావు తినవు అయితే ఆ లెక్కెందుకు చెప్తలేవా అని నేను అడుగుతున్నా. ఈరోజు నీకు దమ్ము ఉంటే రేపు రామాలయం దగ్గర చైర్మన్ అయినటువంటి మాడ నారాయణ పిలిచి అందరినీ మీటింగ్ పెట్టి ఆ లెక్క చెప్పని చెప్తున్నా. నేను నీతిమంతుని నిజాయితీ పరుని అని చెప్పుకొని తిరుగుతావు నువ్వు. అట్లే మా గీట్ల శంకర్ రెడ్డి సమ్మక్క సరళమ్మ జాతర సమ్మక్క సరళమ్మ చైర్మన్ గీట్ల శంకర్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ నాయకుడు ఉండి ఆ రోజు మక్కన్ సింగ్ రాష్ట్ర గారిని ఆ జాతరలో ఆహ్వానించినందుకు అక్కడ ఉన్నటువంటి అందరూ కాంగ్రెస్ నాయకులు ఉన్నందుకు ఓర్వలేక అక్కడ ఉన్నటువంటి బిల్లును ఆపిపిచ్చి ఆ గీట్ల శంకర్ రెడ్డి గారు అనే వ్యక్తిని నువ్వు బెదిరించి భయభ్రాంతిలో వేసి అక్కడ ఉన్న జగిత్యాల జిల్లా మేడ్పల్లిలో దివంగత మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములు కుటుంబ సభ్యులను రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి పరామర్శించిన వారిలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలో ఉన్న నియోజకవర్గ ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు వెన్నంటి ఉండే మంచి మనిషి కోమిరెడ్డి రాములు అన్నారు. తాము మంచి నాయకుడిని కోల్పోయామని, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజల మధ్యన ఉంటూ పేద ప్రజలకు పోరాటే నాయకుల్లో రాములు గారు ఒక్క నాయకులు. మరి వారి వెంట పని చేశాను, వారి పనితీరు చూశాను. వారు కేవలం మెట్పల్లికే పరిమితం కాకుండా నియోజకవర్గ అభివృద్ధితో పాటు హైదరాబాద్లో, ఢిల్లీలో ఒక చక్కని న్యాయవాదిగా పేద ప్రజల సమస్యలపై లీగల్ బ్యాటిల్స్లో కూడా ముందుండేవారు. మెట్పల్లి నియోజకవర్గంలో వారిది ఒక మార్క్ ఉంది. ప్రత్యేకమైన అభివృద్ధి వారు చేసినవి ఇక్కడ ప్రజలకు ఆ సౌకర్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. దీనికంటే ముఖ్యంగా ఎక్కడైనా ఎప్పుడైనా బలహీన వర్గాలకు వారి అవసరాలకు ఏ అవసరం ఉన్నా, ఏ పోరాటం అవసరం ఉన్నా వారందరికీ మొదలు గుర్తుకొచ్చే నాయకుడు కోమిరెడ్డి రాములు గారు. మరి అటువంటి ఒక గొప్ప మిత్రుణ్ణి, నాయకుడిని కోల్పోయామనే బాధతో ఈరోజు మెట్పల్లికి వచ్చి మరి మా శ్రద్ధాంజలి తెలుపుతూ వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా సోదరుమణి జ్యోతక్క గారు, వారితో కూడా శాసనసభ్యుడిగా పనిచేసే అవకాశం వచ్చినుండే. మరి కుటుంబం అంతా కూడా, కోమిరెడ్డి రాములు గారి కుటుంబం అంతా కూడా, వారు, వారి సతీమణి, వారి పిల్లలు ఎప్పుడు కూడా పేద ప్రజల సేవలో ఉన్నారు. ఈరోజు మేము వచ్చి ఆ ధైర్యాన్ని ఇచ్చి కోమిరెడ్డి రాములు గారి ఆశయాలు ఇంకా ఉండాలి అంటే మీరు ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. కుటుంబ సభ్యులకు అందరికీ మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. కోమిరెడ్డి రాములు గారి పేరు అంటేనే తెలంగాణలో ఒక పోరాట యోధుడు. ఈ ప్రాంతంలో తన కాళ్ళ మీద తను నిలబడి ఒక గాడ్ ఫాదర్ లేకుండా కూడా రాజకీయాల్లో ఎట్లా రాణించవచ్చు అనేది సమాజానికి దారి చూపెట్టిన వ్యక్తి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల సమస్యల మీద నిరంతరం పోరాడే వ్యక్తి. మాకు వారితో అసోసియేషన్ అందులోనే మేమందరం కరీంనగర్ జిల్లాలో మరి పేరుగాంచిన వాళ్ళని కూడా యోధులను మట్టి కట్టించిన చరిత్ర వారికి ఉంది. అంత గొప్ప వ్యక్తి సమాజంలో చాలామందికి ఆదర్శప్రాయంగా ఉన్నాడు. జీవితకాలం అంతా కూడా ఒక సింపుల్ లైఫ్, సింపుల్ లివింగ్. కానీ వారికి ఉన్న సంబంధం అక్రాస్ ద పార్టీ, అక్రాస్ ది అదర్ రిలేషన్స్, అందరితో సత్సంబంధాలు కలిగి సమాజంలో ఏ వర్గాలకు న్యాయం కావాలన్నా వెంటనే స్పందించి న్యాయం చేసే విధంగా అనేక సందర్భాల్లో పనిచేసినాడు. అటువంటి పెద్దలను కోల్పోవడం నిజంగా బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డలో వైఎస్కే షరీఫ్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఉపవాసం ఉన్న వారికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ముఖ్య అతిథులుగా ఎంఐఎం జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ అన్వర్ సాదత్, ఎర్రగడ్డ మాజీ కార్పొరేటర్ షరీఫ్, హైమద్ సులేమాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అక్రమ్ షరీఫ్, ఫిరోజ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. अल्हम्दुलिल्लाह दावत वो हुई समझिए. अब यहाँ पे मतलब अच्छा 100 की तादाद में लोग हैं और खाने का भी वो करे और जो है इफ्तार का बहुत अच्छा इंतज़ाम करे और हर साल करते हैं. लास्ट ईयर भी हम आए थे अल्हम्दुलिल्लाह. जी हाँ जी अल्हम्दुलिल्लाह. एर्रागड्डे में भी हुआ था और बोराबंडे में भी हुआ और अभी अल्लाहपुर में भी अटेंड करके आए. फिर रहमत नगर में भी हमारे मुनीर साहब, डॉक्टर मुनीर साहब भी करे थे और इंशाल्लाह आगे भी होते रहेंगे. समझिए कल श्री राम नगर पे है एक दावत. उस स्कूल का नाम क्या है अहमद भाई? डीजी स्कूल वाले कर रहे हैं कल इफ्तार की दावत अल्हम्दुलिल्लाह. तो वहाँ एर्रागड्डे में आज इफ्तार पार्टी हुआ है और हमारे अकरम शरीफ, अमजद शरीफ, इन्नू फेरोज हैं, यूनुस शरीफ, फेरोज, हमारे जुबलीस के इंचार्ज अनवर सादत साहब यहाँ पर शिरकत करें और साथ में अहमद पाशा और नसीर भाई, नईम, सारे लोग यहाँ के एमआईएम से ताल्लुक़ रखने वाले एमआईएम जमात की तरफ से पूरे लोग यहाँ पर शिरकत करें और इफ्तार के साथ यहाँ पर खाने का भी इंतज़ाम रहा. 100 के तादाद में यहाँ के लोग खाना खाए एर्रागड्डे के. और मैं अल्लाह ताला से दुआ करता हूँ जो लोग यहाँ पर करते हैं अकरम शरीफ, अमजद शरीफ, लोग सब अल्लाह ताला की तरफ से उनको बरकत अता फरमाए. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ సుల్తాన్ నగర్ మహ్మదియా మస్జిద్ సమీపంలో ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఉపవాసం విడిచారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంజీవ, షరీఫ్, కురేషి, మాజీ కార్పొరేటర్ షరీఫ్ సయ్యద్ రసూల్, వసీం ఖాన్, సయ్యద్ సద్దాం, నయీం తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగల సందేశాన్ని తెలియజేయడమే లక్ష్యంగా నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని కూకట్పల్లి రామ్దేవ్రావు హాస్పిటల్ వద్ద ఎమ్మెల్సీ రాజేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. మియాపూర్ వాకర్స్ గ్రౌండ్ వద్ద స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మారదన్కు స్వాగతం పలికారు. కూకట్పల్లి, హైదర్ నగర్, మియాపూర్ మెట్రో స్టేషన్ మీదుగా నడిగడ్డ తాండా గ్రౌండ్ వరకు మారథాన్ సందడిగా సాగింది. సర్వమానవాళి పాప పరిహారార్థం జీసస్ క్రైస్ట్ శిలువపై చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడేగా, మరణాన్ని జయించి తిరిగి లేచిన 3వ రోజును ఈస్టర్గా ప్రపంచ దేశాల్లో జరుపుకుంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ 2 పండుగల మధ్య వచ్చే రోజు హోలీ సాటర్డే నాడు రన్ ఫర్ జీసస్ ఏర్పాటు చేయడం, దానికి పెద్ద సంఖ్యలో యువత తరలి రావడం అభినందనీయమని రన్ ఫర్ జీసస్ కుక్కట్పల్లి సేలింగంపల్లి పాస్టర్స్ ఫెలోషిప్ చైర్మన్ రెవరెండ్ ఎడ్వర్డ్ రోజ్ ప్రకటించారు. స్థానిక పాస్టర్స్ ఫెలోషిప్స్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కారు బైక్ ర్యాలీలో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డాక్టర్ ఎడ్వర్డ్ రోజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రెవరెండ్ మోహన్ బాబు, ప్రసాద్ చౌదరి, డాక్టర్ విప్పర్తి, బిషప్ ఫిలిప్, పాస్టర్ స్వామి, విద్యాసాగర్, వందన్ కుమార్, ఆర్పి దాస్, పాల్ ప్రసాద్, కమలాకర్, ప్రశాంత్ ప్రిన్స్, రెవరెండ్ ఎం రాజు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకొని వచ్చారు?
తెలంగాణ శాసన మండలి విప్ ప్రభాకర్ రావు ఆగ్రహం. ఇంటింటా తిరుగుతూ జగనన్న ప్రభుత్వ పథకాల వివరణ. మా నమ్మకం నువ్వే జగనన్న స్టిక్కర్లను ఆవిష్కరించిన బాపట్ల ఎమ్మెల్యే రఘుపతి. విద్యార్థి యువజనులను మోసం చేసిన ప్రధాని. మోడీకి తెలంగాణలో పర్యటించే హక్కు లేదని ఎస్ఎఫ్ఐ నేతల నిరసన. చైన్ స్నాచర్లపై ఉక్కుపాదం మోపుతాం. రాచకొండ ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సాయిశ్రీ హెచ్చరిక. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.